RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీ నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ప్రధాన వీధుల గుండా శివాజీ మహారాజ్ విగ్రహం వరకు జీపీ, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు జీపీ కార్మికులు విలాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీసం వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. భోజనం, గ్రామ పంచాయతీ, తదితర రంగాల వారు అందరూ కూడా ఈ యొక్క జాతీయ కార్మిక వ్యతిరేక విధానాల కొరకు నిరసన తెలపడానికి ఇంతమంది వచ్చిందంటే దీనికి కారణము మోడీ ప్రభుత్వం అని మనం ప్రకటించాలి. విజయ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 4 లేబర్ కోడ్లు అమలు చేసింది. అవి ఒకవేళ అమలు అయితే మనం ఇటువంటి ధర్నాలు చేయడానికి కానీ, మనము పిఎఫ్, ఈఎస్ఐ అడగడానికి కానీ, మన జీతాలు అడగడానికి కానీ అసలు వీలు ఉండదు, మనకు హక్కు ఉండదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని జాతీయంగా భారతదేశం అంతటా ఈరోజు అన్ని రంగాల పిలుపు మేరకు 10 ప్రధాన సంఘాలు మరియు ఈ రంగంలో 30 కోట్ల మంది ఈరోజు పాల్గొంటున్నారు ధర్నాకు. దానికి కారణం మన కేంద్ర ప్రభుత్వము నవంబర్ 25లో తెచ్చిన 4 లేబర్ కోడ్ల గురించి. అవి లేబర్ కోడ్లు అమలు అయితే ఏపీలో అమలు అవుతారని చెప్తున్నారు. ఏపీలో అమలు అయితే మాత్రం ఈ మన కార్మిక సంఘాలకు అడిగే హక్కు ఉండదు, యూనియన్ చేసే హక్కు ఉండదు. మనకు రోజు 12 గంటల పని చెప్తారు, మనం పోకుంటే తీసివేయడానికి వాళ్ళకు అర్హత ఉంటుంది. కాబట్టి మనము ఈరోజు అన్ని సంఘాలు జాతీయంగా పిలుపు మేరకు అన్ని సంఘాలు ఈరోజు మనము ధర్నా చేయలను రద్దు చేయాలి. రద్దు చేయకుంటే మనము నిరసనగా ఇది ఒక్కరోజే కాదు, నెల తరబడి కూడా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రైతులకు కనీస వేతనం లేదు, మద్దతు ధర లేదు, రైతులకు బీమా చట్టం లేదు. పంట బీమా చట్టం లేకుంటే వాళ్ళకి పంట నష్టం పోతే వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ పేరుని ఉపాధి హామీ పథకంలో ఉంటే తీసివేసిండ్రు. మహాత్మా గాంధీ పేరు ఉంటే ఎందుకు పని చేయలేదా? ఎందుకు ఉపాధి హామీ నడవలేదా? ఎందుకు తీసివేయాలి? అది మా యూనియన్కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు బీపీజీ రామ్ అని కొత్త చట్టం తెచ్చిండ్రు. ఆ చట్టంలో దాని కండిషన్లు బాగా ఉన్నాయి. ఆ కండిషన్ ప్రకారము మనకు ఉపాధి హామీ నడవదు, మన కూలీలు బరాబర్ రావు, మనకు ఎడు చేసి కార్మికులు లాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టించింది. కాబట్టి దానికి నిరసనంగా ఇలా అన్ని రంగాల పిలుపు మేరకు అందరూ వచ్చిండ్రు. తర్వాత కార్మికులకు కనీస వేతనం లేదు. మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేనిఫెస్టోలో ప్రతి కార్మికులకు కనీస వేతనం 26,000 చేస్తామని, తర్వాత పర్మనెంట్ చేస్తామని మేనిఫెస్టో పెట్టింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు అయినా వాటికి ఇంకా దిక్కు లేదు, తోచదు లేదు. కార్మికులు ఎడిపోవాలి, కార్మికులు ఎడిపోతాను అని గవర్నమెంట్ ఎందుకు తోచుంటలేదు? వాళ్ళకి అసెంబ్లీలో ఎందుకు మా చర్చ చేస్తలేదు? వాళ్ళకు 1 నెల జీతం వస్తే ఇప్పుడు మాకు 2 నెలల జీతాలు లేవు. 2 నెలల జీతాలు ఉంటే ఎట్లా బతకాలి? వారికి తెలియదా? వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళకి జీతాలు వస్తే వాళ్ళు బతుకుతారు, మాకు జీతాలు ఎందుకు రావద్దు? అది గవర్నమెంట్ ఆలోచించి ప్రతి కార్మికునికి 1 తారీఖు మనం ఎవరి అకౌంట్లో వాళ్ళకు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆశా, అంగన్వాడీలకు కూడా ఏమీ లేదు. కనీస వేతనం ఏమంటే ఆ దిక్కే లేదు, ఆ తోచులు లేదు. పొద్దున్న నుంచి పోతే అంగన్వాడీలు, ఆశా వర్కర్ పొద్దున్న నుంచి సాయంత్రం